ఓం గురుదేవ్ నమస్కారం. నా పేరు శాంతజీ. నేను న్యూమరాలజిస్ట్. మా గురుగారు వచ్చేసి బాబా పాండురంగం గురుగారు. నేను మొబైల్ నెంబర్ గురించి చెబుతాను. లాస్ట్ ఎండింగ్ 8 అనేది వచ్చిందనుకోండి. 8 అనేది చాలా ఇబ్బందులు పెడుతుంది. చాలా అంటే చాలా. మనం ఎంత కష్టపడుతున్నా కూడా డబ్బు అనేది నిలబడదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు భార్యాభర్తలకు కానీ చాలా గొడవలు అవుతాయి. చాలామంది విడిపోతారు. మంచి స్నేహంగా ఉన్నా కూడా స్నేహితులు కూడా విడిపోతారు. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ అనేది ఈ నెంబర్ అనేది ఉంచదన్నమాట. ఎందుకంటే డబ్బు పరంగా కావచ్చు, ఏదన్నా రిలేషన్ కావచ్చు, భార్యాభర్తలే కావచ్చు, వీళ్ళకి ఏంటంటే చిన్న చిన్న దాంట్లకైనా అనుమానం రావచ్చు. అనుమానంతో పాటు అన్నీ కోల్పోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ డబ్బు విషయమే కావచ్చు, మనుషుల విషయమే కావచ్చు, ఇంకేదన్నా అంటే ఆస్తిపరంగా తగాదాలు రావచ్చు. ఇట్లా అంటే చిన్న చిన్న దాంట్లకు కావచ్చు, పెద్ద పెద్ద దాంట్లకు కావచ్చు, వీళ్ళు చాలా మట్టుకు మిస్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీకి కూడా దూరంగా ఉంటారు. ఏది కూడా వీళ్ళకు అంటే సంతోషం అనేది ఉండదు. ఈ నిరంతరం కష్టపడుకుంటానే అరే ఒక్క నిమిషం కూడా నేను ఈరోజు కూర్చోలేదు, ఈరోజు ఇంత తృప్తిగా కూర్చొని తిని పండుకున్న రోజు లేదు అనే వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారనమాట. ఈ నెంబర్ ఉంటే మాత్రం ఇదే నెంబర్లో ఉన్నవాళ్ళు కంపల్సరీ ఈ ఈ ఈ బాధలు అనుభవిస్తారనమాట. ఈ బాధలు అనేది కంపల్సరీ ఉంటుంది. ఒకసారి మీకు ఈ నెంబరు లేకుండా మంచిగా నెంబర్ తీసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నెంబర్ తీసుకున్నారనుకో ఫుల్ సక్సెస్ ఉంటుంది. సక్సెస్ఫుల్గా 100% సక్సెస్ ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకొని మాకు ఒక మెసేజ్ చేసిండ్రు అనుకోండి, మీకు ఏ నెంబర్ తీసుకోవాలనేది మేము చెప్తామన్నమాట. అది మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే మీరు 10 మందికి షేర్ చేస్తేనే తెలుసుకొని ఎవరికైనా ఉపయోగపడతారు. ఉపయోగం అంటే మీరు ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గురుదేవ్.